మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో వ్యూవర్స్, ఈ వయాగ్రా గురించి మనకు చాలా ఈ మధ్య మగవాళ్ళలో చాలామంది డౌట్స్ ఉన్నాయి. సేఫెస్ట్ వయాగ్రా ఏంటి డాక్టర్ అని మనల్ని అడుగుతూ ఉంటారు. ఏ వయాగ్రా తీసుకుంటే నేను ఎక్కువగా ప్లెజర్ పొందగలుగుతాను, సెక్స్లో ఎక్కువ బాగా చేయగలుగుతాను అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. బేసిక్గా ఈ వయాగ్రా అనేది ఒక బ్రాండ్ మాత్రమే. అంటే సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే డ్రగ్ని యాక్చువల్గా ఫస్ట్ కనిపెట్టింది ఫైజర్ కంపెనీ వాళ్ళు కాబట్టి వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో వయాగ్రా అనేది అది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్స్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి, అదే కంపెనీని చేసేవాళ్ళు. బట్ ఈ డ్రగ్స్ అన్నింటినీ కలిపి PDE5 ఇన్హిబిటర్స్ అంటాం మనం. వీటిల్లో టెడలాఫిల్ కానీ, అవెనాఫిల్ కానీ, వర్డనాఫిల్ కానీ, యూడనాఫిల్ అని, సిల్డెనాఫిల్ ఇలా 5 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రగ్స్కి రీజన్ అయితే ఒకటే, అంటే ఫైనల్ గోల్ అయితే ఒకటే, అంటే ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేయడం. కాకపోతే వాటిల్లో కొన్ని అవసరం ఉన్న రోజు మాత్రమే వాడే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, పర్మనెంట్గా తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. సో వయాగ్రా వల్ల ఇంప్రూవ్మెంట్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే ఈ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారో, రెగ్యులర్గా ఫెయిల్ అయిపోతున్నారో, ఈ ఫెయిల్ అవ్వడం వల్ల డిప్రెషన్తో ఉండిపోవడం కానీ, వైఫ్కు దూరంగా జరగడం కానీ, దీనివల్ల వివాహం బంధంలో డిస్టర్బెన్సెస్ రావడము, దీనివల్లనే విడాకుల దాకా వెళ్ళడము, అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. అంటే వాళ్ళ వివాహ బంధాన్ని మళ్ళీ కాపాడగలిగే అద్భుతమైన డ్రగ్ అనుకోవచ్చు. సో అంటే ఏదైనా సరే అది వయాగ్రా అంటే నేను చెప్పిన 5 బ్రాండ్స్లో ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక మగవాడికి మళ్ళీ తిరిగి లైఫ్ని ఇచ్చే డ్రగ్స్. సో కాకపోతే ఇది రోజు వాడాలా, ప్రతి ఒక్కరు వాడాలా అనేది ఉంది. ఎందుకంటే చాలామంది పెళ్లి కాని యువకులు అవసరం ఉన్నా లేకపోయినా కేవలం ప్లెజర్ లాగా దీన్ని వాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఏదో నాకు ఏ ప్రాబ్లం లేదు డాక్టర్, కేవలం మా గర్ల్ ఫ్రెండ్తో చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ప్లెజర్ వస్తుందని వాడుతున్నాను అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందరూ వాడే డ్రగ్స్ కాదు, వీటికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొందరు మాత్రమే వాడాలి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చెక్ చేసుకొని ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో వాళ్ళు మాత్రమే వాడాలి. అంతేగాని అలా వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి తెచ్చేసుకొని వాడకూడదు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అంటే మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది పెళ్లి కాని యువకులు కేవలం ప్లెజర్ కోసము ఈ డ్రగ్ని మెడికల్ స్టోర్లో వెళ్ళి కొంటున్నారు, తర్వాత చేయగలుగుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ వయాగ్రా టాబ్లెట్ లేకపోతే సెక్స్ చేయలేని పరిస్థితి. కానీ మేము వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం ట్రీట్ చేసి నీకు ఏ ప్రాబ్లం లేదు బాబు, నువ్వు ఇప్పుడు నార్మల్గా ఉన్నావు అన్నా కూడా, సార్ ఈ టాబ్లెట్ లేకపోతే నేను భయం వేస్తుంది, నేను చేయలేకపోతున్నాను, ప్లీజ్ ఈ టాబ్లెట్ ఇవ్వండి సార్ అనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళని చూస్తే ఒకసారి జాలేస్తుంది. సో ఈ డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దానివల్ల కొన్ని కాపురాలు నిలబడుతున్నాయి. కాకపోతే అవసరం లేని వాళ్ళు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.